వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. నేనే రాజు నేనే మంత్రి అంటే నేనే ముఖ్యమంత్రి నేనే మున్సిపల్ మంత్రిని అని అర్థం. సంత్ సేవాలాల్ జయంతిలో సీఎం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్ ను చిత్తు చేసిన భారత్, పాక్ ను ట్రోల్ చేసిన ఇర్ఫాన్ పఠాన్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదిన కార్యక్రమాన్ని తెచ్చిన తెలంగాణని 10 సంవత్సరాలలో అంటే ఇంత ముందుకు ఎన్నో గవర్నమెంట్లు చూసినప్పటికీ కేవలం పిన్న వయసులో అప్పుడే పుట్టిన తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలలో భారతదేశంలోనే నంబర్ 1 స్థాయికి తీసుకెళ్ళగలిగిన గొప్ప నాయకుడు. అటువంటి గొప్ప నాయకుడి పుట్టినరోజుని మీరు ఎప్పుడు ప్రతిసారి చూస్తూ ఉంటారు. బ్రహ్మాండంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేసీఆర్ గారు అంటే నిరంతరం ప్రజల్లో ఒక ఆప్యాయత, ఒక ప్రేమ, ఒక పెద్ద ఆయన, ఒక జాతిపితగా ఆయనని గౌరవిస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఏటలాగే ఈ ఏట కూడా రేపు తెలంగాణ భవన్లో బ్రహ్మాండంగా అందరూ కోలాహలం మధ్యలో గ్రాండ్గా ఏర్పాటు చేయబోతున్నాం. ఈరోజు జరుగుతున్న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎలక్షన్ల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కూడా రేపు ఈ పుట్టినరోజు సెలబ్రేషన్స్లో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్య అతిథిగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, ట్రబుల్ షూటర్ హరీష్ అన్న గారు, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ కూడా వాళ్ళ ఏరియాలలో పండ్ల పంపిణీ చేసుకొని, సేవా కార్యక్రమాలు చేసుకొని తెలంగాణ భవన్ వైపుగా రావాల్సిన అందరికీ వినతి. మీరు జిల్లాలలో కూడా వస్తారు కాబట్టి ప్రతి ఏటలాగే ఈసారి కూడా బ్రహ్మాండంగా భోజన ఏర్పాటు చేసుకున్నాము. ఎన్ని వేల మంది వచ్చినా కూడా అందరికీ సంతృప్తిగా భోజనం పెట్టాలి. మన కేసీఆర్ గారి పుట్టినరోజు కాబట్టి ప్రతి ఏటలాగే ఈ ఏట కూడా డాక్యుమెంటరీ, పాటలు, వాటితో పాటు 72 కిలోల కేక్, ఎందుకంటే జాతిపిత గారి 72 ఇయర్ బర్త్డే కాబట్టి 72 కిలోల కేకు కట్ చేసిన తర్వాత భోజన కార్యక్రమాలు ఉంటాయి. మీరు చూస్తుంటే రావణ కాష్టంలో మారిన రాష్ట్రం. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన పంచాయతీ ఎలక్షన్లు కానివ్వండి, జరిగిన మున్సిపల్ ఎలక్షన్లు కానివ్వండి, మున్సిపల్ ఎలక్షన్లలో ఈరోజు పొద్దునుండి చూస్తున్న డ్రామాలు మీరు చూస్తున్నారు. మొన్న ఎలక్షన్స్ ముందు వరకేమో టీవీ సీరియల్ నడిపించినారు. సిట్టు విచారణ అని, ఫోన్ ట్యాపింగ్ అని, తర్వాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా పంచాయతీ ఎలక్షన్లలో, మున్సిపల్ ఎలక్షన్లలో క్యాంపెయిన్ చేయడం జరిగింది. చేసినప్పటికి కూడా అనుకున్న స్థాయి ఏంది చాలా తక్కువగా వాళ్ళ విజయం నమోదు కావడంలో తర్వాత వెంటనే నేనే రాజు నేనే మంత్రి అంటే నేనే ముఖ్యమంత్రి నేనే మున్సిపల్ మంత్రిని అని అర్థం. సంత్ సేవాలాల్ జయంతిలో సీఎం. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ జయంతి ఉత్సవాలను ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన సహచర మంత్రివర్గ సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు అతిథులుగా విచ్చేసిన మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు మిత్రులు బలరాం నాయక్ గారు, శాసనసభ విప్ డాక్టర్ రామచందర్ నాయక్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ గారు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు బెల్లయ్య నాయక్ గారు,
పెద్దలు, మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఈనాడు లంబాడ సోదరులు ఏదైతే షెడ్యూల్ ట్రైబ్ రిజర్వేషన్ ఫలాలను అందుకున్నారో 1976లో గిరిజనులకు ముఖ్యంగా లంబాడ సోదరులకు ఎస్టీ రిజర్వేషన్లు ఇవ్వాలని తన వంతు ప్రయత్నం చేసిన మాజీ పార్లమెంట్ సభ్యులు రవీంద్ర నాయక్ గారు, అదేవిధంగా ఈ 20 సంవత్సరాలు రాజకీయాలలో నేను కొనసాగుతున్న ప్రతి సందర్భంలో మద్దతుగా నిలబడ్డ మాజీ శాసనమండలి సభ్యులు రాములు నాయక్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, లంబాడ సామాజిక వర్గం నుంచి ఇక్కడికి విచ్చేసిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, తెలంగాణ భవిష్యత్ పునర్నిర్మాణంలో భాగస్వాములై డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్, ఐపీఎస్లుగా మారి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి విచ్చేసిన మా లంబాడ విద్యార్థులందరికీ కూడా సేవాలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు నేను తెలియజేయదలుచుకున్నా. గోరే బాయ్ బైన్ సేన్ రామ్ రామ్. ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు. మా గెలిచిన మేయర్, డిప్యూటీ మేయర్, ఇద్దరు చైర్మన్లకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున వారికి నేను అభినందన తెలుపుతున్నాను. కరీంనగర్లో కొలగాని శ్రీనివాస్ మేయర్, డిప్యూటీ మేయర్ వై సునీల్రావు గారికి, అదేవిధంగా మన నారాయణపేటలో కొండ శ్వేత చైర్మన్గా, మంజుల వైస్ చైర్మన్గా, అదేవిధంగా భైంసాలో తుమ్మెల దత్తాత్రేయ బీజేపీ ఇండిపెండెంట్ అంటే బీజేపీ క్యాండిడేట్ ఉండే, అక్కడ కొన్ని కారణాల వలన అక్కడ ఇండిపెండెంట్గా కూడా కొంతమంది పోటీ చేసి సీట్లు కైవసం చేసుకుని భైంసాని కూడా మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ఖాతాలో పడ్డది. భైంసా అనేది మొత్తం రాష్ట్రంలో ఒక సంచలనమైనటువంటి ఒక కేంద్రం, అది ఒక రాజకీయ కేంద్రం. అక్కడ ఉన్నటువంటి ఒక అనేక మంది కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, హిందూ వాహిని, బజరంగ దళ కార్యకర్తల్ని, అటు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత, మళ్ళీ ఈ పార్టీ వచ్చిన తర్వాత మా కార్యకర్తల్ని వేధించి హెరాస్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి, మర్డర్ల కేసు పెట్టి, వందలాది మంది కార్యకర్తల్ని వారు జైలుకు పంపించి తప్పుడు కేసు పెట్టి ఆరోపించి వాళ్ళ మీద పెట్టినటువంటి ఒక కేంద్రం అది. దాంట్లో సగం మందికి నేనే ఆ రోజు న్యాయవాదిగా యాక్టివ్గా ప్రాక్టీస్ చేసిన రోజుల్లో నేనే ఆర్గ్యూ చేశాను. ఎంతోమంది కుటుంబాలు అక్కడి నుంచి వెళ్ళిపోయినాయి, పారిపోయారు. అక్కడ ఎంఐఎం ఒక ఆగడాలకి అక్కడ తట్టుకోలేక కూడా ఒక డాక్టర్ ఒక నర్సింగ్ హోమ్ మీద అటాక్ జరిగింది, ఎంతోమంది చంపేయడం జరిగింది. వినాయక చవితి చేస్తుంటే దాని పైనుంచి మస్జిద్ పైనుంచి రాళ్ళు వేసి హిందువులు వాళ్ళకు పండుగ కూడా చేసుకోలేని పరిస్థితి ఈరోజు భైంసాలో ఉండే. మజ్లీస్ పార్టీ చివరికి లాస్ట్లో వాళ్ళు ఎంఐఎం మేయర్గా ఉండే, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ, మజ్లీస్ పార్టీ, లేకుంటే బీఆర్ఎస్, మజ్లీస్ పార్టీ వాళ్ళ మధ్యన వాళ్ళ ఉన్నటువంటి ఒక ఆ సంబంధాల గురించి కూడా నేను ముందు చెప్తా ఏమేమి సంబంధాలు ఉన్నాయి వాళ్ళని. వాళ్ళు మాట్లాడి వాళ్ళు చేసుకొని బీజేపీని రాకుండా చేసే ప్రయత్నం చేశారు. అటువంటి భైంసాలో నేను భైంసా ప్రజలకు శీర్ష వహించి వారికి నమస్కరిస్తున్నాను, ధన్యవాదాలు తెలుపుతున్నాను. దాంతోపాటు తెలంగాణ ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీకి ఇచ్చినటువంటి ఆదరణ చాలామంది అనవచ్చు, మీకు ఇన్నే వచ్చినాయి అన్నీ వచ్చాయని చెప్పేసి.
ఇవన్నీ కూడా T20 వరల్డ్ కప్ పాకిస్తాన్ను టీమిండియా చిత్తు చేసింది. 61 పరుగుల తేడాతో పాకిస్తాన్ ఓడించింది. ఓపెనర్ ఇషాన్ కిషాన్ మెరుపు బ్యాటింగ్తో పాక్ బౌలర్లు బొంబెలెత్తించాడు. 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి యువరాజ్ సింగ్ రికార్డును బ్రేక్ చేశాడు. చివరికి 40 బంతుల్లో 10 ఫ్లోర్లు 3 సిక్సర్లతో 77 పరుగులు చేసి అదరగొట్టాడు. మరోవైపు పాకిస్తాన్ ఓటమిపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆఫ్ఘాన్ జిలేబీ పాటకు డాన్స్ చేస్తూ పాక్ను ట్రోల్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. పాకిస్తాన్ పరువు తీసేశాడు ఇర్ఫాన్ బాయ్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్గా పాతపల్లి ఎల్లయ్య యాదవ్ ఎన్నికయ్యారు. జడ్పీటీసీఓ నరేందర్ అధ్యక్షతన మేయర్, డిప్యూటీ మేయర్లను ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి 38 మంది కార్పొరేటర్లు, 2 బీఆర్ఎస్ కార్పొరేటర్లు, 1 స్వతంత్ర అభ్యర్థితో పాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్పొరేటర్లు ప్రమాణం చేశారు. కాగా 11 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేదు. ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ తో పాటు కార్పొరేటర్లు, అధికారులు, ఎన్నికైన కౌన్సిల్ సభ్యులను అభినందించారు. మహంకాళి స్వామి గారిని అఫీషియల్గా అనౌన్స్ చేస్తూ సత్కరించడం జరుగుతుంది. जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस राष्ट्रत्मक नायकत्व వర్ధిల్లాలి. ఒకటి సందేశాన్ని తెలియజేస్తారు. ఇది రామగుండం ఇందులో నుంచి రామగుండం మేయర్గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఇవాళ రామగుండం కార్పొరేషన్ టోటల్గా యునానిమస్గా మేయర్ గారిని, తర్వాత డిప్యూటీ మేయర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. మేయర్గా మహంకాళి స్వామి, ఒక దళిత నాయకుడు, అదే మాదిరిగా ఒక బీసీ యాదవ బిడ్డ అయినటువంటి డిప్యూటీ మేయర్ని ఈరోజు అందరు సభ్యులు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం వారికి శుభాకాంక్షలు. ఇది రేవంత్ రెడ్డి గారి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిలో మరి రామగుండం ప్రాంత ప్రజలు రామగుండం అద్భుతంగా అభివృద్ధి చేస్తున్న తరుణం, పునర్నిర్మాణం చేస్తున్న తరుణం సింగరేణి కార్మిక బంధువులు, అదే మాదిరిగా ఎన్టీసీ కార్మిక బంధువులు, రామగుండం కార్మిక బంధువుల కుటుంబాలు, ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో నివాసం ఉండేటటువంటి వాళ్ళు, యువకులు, చదువుకున్న వాళ్ళు, మహిళలు అనేక నిందలు వేసిన మాపై 2 సంవత్సరాల అభివృద్ధిలో ఈరోజు అద్భుతమైన ఆశీర్వాదం ఇచ్చి ఈరోజు బలంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. గోదావరిగిరి రామగుండం చరిత్ర ఉమ్మడి కరీంనగర్ జిల్లా శ్రీధర్ బాబు గారి నాయకత్వం ఇక్కడ రామగుండంలో అటు
పెద్దపల్లిలో విజయరామారావు గారు పనిచేశారు. ఇదే మాదిరిగా ఎక్కడ కూడా ఆర్థికంగా కానీ ఇంకే రకంగా చూడకుండా వికాసమైనటువంటి కార్యకర్తలకి పార్టీకి పనిచేసిన వారికి అవకాశాలు ఇచ్చి మొదలు కూడా అదే మాదిరి ఇవ్వడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రజా సంక్షేమాన్ని ఎలాంటి అవినీతికి ఎలాంటి ఒత్తిడికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వాన్ని నడిపించేటువంటి సంక్షేమాలు ప్రజలకు అందేటువంటి చేసేటువంటి కార్యక్రమంలో ఇదొక అద్భుతమైన విజయం. ఈ విజయం సింగరేణి కార్మికులకు ఎన్టీపీసీ కార్మికులకు రామగుండం ప్రజలకు అంకితం. ఈరోజు సాధించిన విజయం ఏదైతే ఉందో మేయర్గా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నిక కావడం అనేది కేవలం గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి కుటుంబానికి అంకితం ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక అత్యున్నతమైన స్థాయి కల్పించిన గౌరవ ఎమ్మెల్యే గారికి జీవితాంతం రుణపడి ఉండడమే కాకుండా వారికి పూర్తిగా లాయల్గా ఉంటా అని చెప్పేసి ప్రజాముఖంగా తెలియజేస్తూ ఉన్నా. తప్పకుండా ఈ విజయంలో కీలక పాత్ర పోషించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన గౌరవ మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ రామగుండం పక్షాన నమస్సమాజాలు తెలియజేస్తూ ఉన్నాం. రామగుండం అభివృద్ధి లక్ష్యంగా ఏకైక లక్ష్యంగా ముందుకు వెళ్తున్న గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారిని అనుకరించి తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధిలో మేము సైతం వారితోటి భాగస్వాములమై ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేయర్ గారు మాంకాళి స్వామి గారు, గౌరవనీయులైనటువంటి మా రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారికి, మా జిల్లా రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు సుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. వారి ఎంతో నమ్మకంతో ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్గా, డిప్యూటీ మేయర్గా, కార్పొరేటర్లందరినీ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించి ఈ రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామనే ఆశతోటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజాపాలన కార్యక్రమాలు, ప్రజా సంక్షేమాలు ఇస్తుందో వాటి తూచా తప్పకుండా ఇక్కడ రామగుండం ప్రాంతంలో అభివృద్ధి జరగడం కోసం, సంక్షేమ ఫలాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అందడం కోసం తీవ్ర కృషి చేస్తాం. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ అధికారులను సమన్వయం చేస్తూ ముందుకెళ్తాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఏదైతే ఆశిస్తా ఉన్నారో, ఏదైతే చేయాలనుకుంటారో దాన్ని తప్పకుండా ప్రగతి పదంలో నడిపి కలిసికట్టుగా ముందుకెళ్తాం, అభివృద్ధి సాధిస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్ర రాజధాని తెలుగు ప్రజల కళ పోలవరం ప్రాజెక్టును అంధకారంలోకి తొక్కిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే చెందుతుందన్నారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యాయన్నారు. 2026 బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. వైసీపీ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా భూతు పురాణాలు ఆపడం లేదని, ఇది కొనసాగితే చూస్తూ ఊరుకోమన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని ఎద్దేవా చేశారు. ఈ కొత్తగా వచ్చిన యువత కూడా తెలియాలి, ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని చంద్రబాబు నాయుడు గారు 2020 నాటికి ఆయన ముఖ్యమంత్రి ఉండగా 99లో విజన్ తయారు చేస్తారు. ఆ రోజున మీ అందరికీ తెలుసు. 99 నాటి ముఖ్యమంత్రి ఉండగా 2020 నాటికి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతాం ఈ రాష్ట్రాన్ని అని చెప్పి ఒక విజన్ తయారు చేయడం జరిగింది ఆయన. ఆ 2020 నాటికంటే 20 అయిపోయింది, ఈరోజు 26లో ఉన్నాం మనం. 6 సంవత్సరాలు ఎక్స్ట్రా అయింది. కానీ అది మనం సాధించకపోవడం కారణం ఏంటంటే కంటిన్యూగా ముఖ్యమంత్రిగా లేరు ఆయన. 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు పునాదులు వేసి ఆ రోజు తయారు చేస్తే ఆ రోజు మీ అందరికీ తెలుసు రాష్ట్రం విడిపోవడం జరిగింది, మీ అందరికీ తెలుసు. అది రాష్ట్రం విడిపోయినా కంటిన్యూ ఉన్నప్పటికి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే 2020కి స్వర్ణాంతం సాధించేవాళ్ళం. అంటే ఈ దేశంలో నెంబర్ 1 రాష్ట్రం అయి ఉండేది. కానీ మీకు అనేక కారణాల వల్ల రాష్ట్రం మంది 2 ముక్కలకి విడిపోవడం జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ ఇదే ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విడిపోయిన రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మళ్ళీ పట్టం కట్టారు. చంద్రబాబు నాయుడు గారు అయితేనే విడిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలని ఆ రోజు పట్టం కట్టారు. మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారు 2014లో. ఆ రోజు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలి, విడిపోయిన తర్వాత దానికి కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా
అన్నీ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది, మీ అందరూ తెలుసు. ఆ రోజున మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఆ రోజు ప్రజలకు అనేక మాయమాటలు చెప్పి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి, మీ అందరూ తెలుసు. ఆ రోజు ఆయన వేసిన పునాదులు కానీ ఈ రాష్ట్రానికి ఒక పక్కన రాజధాని, పోలవరం, అన్ని జిల్లాలు సమాన అభివృద్ధి జరగాలి, ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1గా తీసుకెళ్లాలని చేసిన పునాదులన్నీ కూడా చిన్నభిన్నం అయిపోయినాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అభివృద్ధి పక్కన పెడేశాడు, అవినీతి పాలన, అరాచక పాలన. ఎవరైనా ప్రశ్నిస్తే, తప్పు జరిగిందని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, భయపెట్టడం, బెదిరించడం, కేసులు పెట్టడం. అయ్యే కాకుండా బూతులు తిట్టడం కూడా. ఇది అందరూ అనుకున్నామండి, ప్రజలందరూ కూడా ఇదేం ప్రభుత్వం, బూతుల ప్రభుత్వంలా ఉందని చెప్పి ప్రజలు మాట్లాడిన మాట, నేను మాట్లాడే మాట కాదు, ఇది ప్రజలు మాట్లాడిన మాట. ఆ రోజు మీకు కూడా తెలుసు, ఇదేంటి బూతులు తిడుతున్నారు, ఇదేంటి ఇలా చేస్తున్నారని చెప్పి ఏదైనా ప్రశ్నిస్తే మీ పాత్రికేయుల మీద కూడా లారీలు పెట్టి తొక్కిచ్చేస్తామని కూడా మాట్లాడి ఉన్నాయి శాసనసభ్యులు చాలామంది. మిమ్మల్ని కూడా ప్రశ్నిద్దామని చెప్పారు, మీరు కూడా భయపడిపోయారు. ఆ రోజున ప్రజలు భయపడిపోయారు, పాత్రికేయులు భయపడిపోయారు, మీడియా సోదరులు భయపడిపోయారు. ఎప్పుడు అవకాశం వస్తుందని ఎదురు చూస్తారు మీరందరూ. మళ్ళీ అవకాశం ఇచ్చారు. ఈ రోజున మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి, ఈ కూటమి ప్రభుత్వం రావాలి అని చెప్పి అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన తర్వాత ఆ రోజు మీరు ఏం చేస్తారండి? అప్పుల పాలు చేస్తారు ఈ రాష్ట్రాన్ని. అలాంటి అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని, మీరు 3 రాజధానులు 3 ముక్కలు చేసిన రాష్ట్రాన్ని ఈ రోజున 3 అంశాల మీద ముందుకెళ్తుంది. ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థికంగా బలపరచాలి, ఆర్థిక వనరులన్నీ కూడా సమకూర్చి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలపరచాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. నేనే రాజు, నేనే మంత్రి అంటే నేనే ముఖ్యమంత్రి, నేనే మున్సిపల్ మంత్రిని అని అర్థం. సంత్ సేవాలాల్ జయంతిలో సీఎం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్, పాక్ను ట్రోల్ చేసిన ఇర్ఫాన్ పఠాన్. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.